అన్నిటికంటే తక్కువైనది త్రిబుల్ ఎక్సెల్, ఎక్కువైనది సర్ఫ్ ఎక్సెల్. ఈ మూడిట్లో మరకల్ని ఏది నీట్ గా చేస్తుందో హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈ రోజు వీడియో ఏంటంటే మేమైతే ఈ రోజు ఈ వీడియోలో ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అన్నమాట. ఎక్స్పెరిమెంట్ ఏంటి? సర్ఫ్ ప్యాకెట్లను చూపించి ఎక్స్పెరిమెంట్ అనుకుంటున్నారా? దీని మీదే మేము ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము ఫ్రెండ్స్. మా దగ్గర అయితే 3 కంపెనీల సర్ఫ్ ప్యాకెట్లు ఉన్నాయి. సర్ఫ్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్, రిన్. ఈ సర్ఫ్ ప్యాకెట్లతోనే మేము ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో. మా వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ గంట గుర్తుని ఆల్ లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే మేము చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ లో వస్తాయి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే ఈ 3 రకాల సర్ఫులతోటి ఈ వైట్ క్లాత్ మీద కొన్ని మరకలు అయితే వేస్తాము. ఈ 3 రకాల సర్ఫుల్లో ఏది బాగా మరకని క్లీన్ చేస్తుందో ఈ వీడియో అదే. ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమైంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ 3 వైట్ క్లాత్ల మీద ఒకే రకమైన మరకలను వేసి ఇప్పుడైతే టెస్టింగ్ చేయబోతున్నాం. ఓకే, ఇది నిమ్మకాయ చట్నీ మరక అయితే వేస్తున్నా ఇప్పుడు. బాగున్న కొత్త క్లాత్లకి అయితే ఇటుకైతే పూసేస్తాను. చూద్దాం అసలు క్లీన్ అవుతాయో లేవనేది. ఓకే, ఇప్పుడు నిమ్మకాయ చట్నీ మరకలు అయితే వేసాము. నెక్స్ట్ అయితే టీ పొడి అనమాట. ఇది మనం టీ తాగితే మరకలు పడుతుంటేగా, అసలు టీ పొడి మరకలు కూడా పోతాయో లేదని చూద్దాం ఒకసారి. మరకలు క్లాత్ ఆడుకోవాలి. మరక మంచిదే. ఓకే, నిమ్మకాయ చట్నీది టీ పొడిది అయితే వేసాము. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర అయితే ఇది గోడలకి వేసే పెయింట్ అనమాట. ఇది బ్లాక్ కలర్. ఇది గోడలకి వేసే పెయింట్, అదే గోడలకి వేసే కలర్ లో కలుపుకునే పెయింట్ అనమాట, బ్లాక్ కలర్. దీన్ని కూడా మనం వేసి చూద్దాం ఎక్స్పెరిమెంట్. ఇది కూడా పోయిద్దా లేదనేది. ఇదైతే పోయిద్దో లేదు చూద్దాం. ఓకే, మనం అయితే నిమ్మకాయ చట్నీ, కాఫీ పొడి, ఈ గోడలు వేసే కలర్ అనమాట పెయింట్, ఈ 3 చేసాము. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఆ పెన్ ఇంక పడలేదు. ఈ స్కెచ్ పెన్ ఉంది కదా, దీంట్లో మార్కర్ ఇది, ఈ రెడ్ కలర్ అయితే రుద్దుదాం. కనిపిస్తుంది. ఓకే, రెడ్ కలర్ అయితే ఇలా రుద్దేసేద్దాం. రైట్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనం అయితే మన ఈ బాగా నీట్ గా తెల్లగా ఉండే కర్చీఫ్ అనమాట, కొత్త వాటికి అయితే ఇదిగో ఒకటి ఏమేంటిది, నిమ్మకాయ పచ్చడి ఒకటి, కాఫీ టీ పొడి ఒకటి, ఈ గోడలకు వేసే రంగు, పోతే ఈ మార్కర్ అనమాట రెడ్ కలర్ది. ఈ 4 కలర్లు అయితే ఇప్పుడు మనం టెస్టింగ్ చేయబోతాం. ఈ 4 కలర్లో ఏ బాగా క్లీన్ అవుతాయి, ప్లస్ ఏ సర్ఫ్ ప్యాకెట్ కి బాగా క్లీన్ అవుతాయి అనేది చూద్దాం. ఏ కలర్ పోతాయి అనేది ఇప్పుడు టెస్టింగ్ వీడియో అనమాట. పచ్చడి మరక, టీ పొడి మరక, గోడలకేసే రంగు, స్కెచ్ పెన్.
చూసారుగా ఫ్రెండ్స్, ఈ 4 మరకల మీదే టెస్టింగ్ సర్ఫ్ తో చేయబోతున్నాం. ఈ 4 మరకల్లో ఏ సర్ఫ్ అయితే క్లీన్ గా చేసిద్దో వీడియో పూర్తిగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఏ సర్ఫ్ కి బాగా క్లీన్ అవుతుందో. ముందైతే ఈ క్లాత్లను ఇక్కడ పెట్టేద్దాం. సరుకులు ఏమేమిటి, వీటి మీద ఎంత రేట్ ఉన్నాయో. ఈ సర్ఫ్ ఎక్సెల్ దీని ఖరీదు 84 రూపాయలు. ఇది 1/2 కేజీ ప్యాకెట్. ఫ్రెండ్స్ ఇది XXL, దీని ఖరీదు 35 రూపాయలు. ఇది 1/2 కేజీ ప్యాకెట్. ఫ్రెండ్స్ ఇది రిన్, దీని ఖరీదు వచ్చేసి 64 రూపాయలు, 1/2 కేజీ ప్యాకెట్. ఫ్రెండ్స్ చూసారు కదా, అన్నిటికంటే తక్కువైనది XXL, ఎక్కువైనది సర్ఫ్ ఎక్సెల్. ఈ మూడిట్లో మరకల్ని ఏది నీట్ గా చేస్తుందో. ఫ్రెండ్స్ మేమైతే 3 బకెట్లు తీసుకున్నాం. ముందుగా అయితే 2 డబ్బాలు నీళ్లు తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్ అయితే మనకి టెస్టింగ్ చేయడానికి 3 బకెట్లు తీసుకున్నారు. 3 పెట్టడానికి ఇట్లయితే ఇదిగో ఒక్కో దాంట్లో 2 డబ్బాలు కరెక్ట్ తీసుకొని మూడిట్లో 2 డబ్బాలు అయితే వాటర్ తీసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ సర్ఫ్ ప్యాకెట్లను ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే ఒక కప్పు తింటా వేసేసి మూడు సర్ఫ్ ప్యాకెట్లు ఒక్కొక్క కప్పు తింటా. 3 బకెట్లు తెల్లగా రావాలా బాకీ ఫ్రెండ్స్ నేనైతే రిన్ సర్ఫ్ లో నానబెడుతున్నాను. ఫ్రెండ్స్ నేనైతే XXL లో ఈ క్లాత్ నానబెడుతున్నా. ఫ్రెండ్స్ నేనైతే సర్ఫ్ ఎక్సెల్ లో ఈ క్లాత్ నానబెడుతున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే 12:51 అయింది. ఒక 20 నిమిషాల్లో నానబెట్టి తర్వాత క్లీన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము నానబెట్టి ఒక 20 నిమిషాలు అయింది. ఇప్పుడైతే క్లీన్ చేసి చూద్దాం ఏది క్లీన్ అవుతుందో. ఇంకో బ్రష్ గా వాటర్ తక్కువ వేసి పెట్టేట క్లీన్ అవుతుంది. మా నిజానికి కూడా ఇంకా నాదని ఎక్కడ 2 పోయింది. నాయగా 2 పోయింది. అప్పుడు వీడియో వల్ల 2 గురించి అనమాట. బట్టలు ఇది ఉతికేసరికి 4-5 జతలు వచ్చాయి. దీనివల్ల 4-5 జతలు వచ్చాయి. ఇంతే కదా మనం ఇంకా పోవట్లా.
శివాని నువ్వు మరకల దగ్గర రుద్దమ్మా. మరకలు ఏం చేస్తావు? మరకొన దగ్గరే రుద్దుతున్నా. మరకొన దగ్గరే రుద్దుతుంది. దాంట్లో రుద్దుతున్నా. నీళ్ళు బరుగుతుందా? అవుతున్నాను. మొత్తానికి అయితే 5 నిమిషాలు కూర్చొని ఉక్కి ఫైనల్ గా చూద్దాం ఒకసారి. అయిపోయిందా? ఇంకేందో ఏం తెలియదు అడుగుతామా? ఇవన్నీ ఏదో ఒకసారి చూపించు. ఇవన్నీ అయితే ఏంటిదమ్మా సత్తు నువ్వు తిన్నా? ఆ రిన్ను మరక మంచిదే అని మరక కూడా ఉంటే మంచిదే అన్నట్టుగా ఉన్నట్టుంది. మొత్తానికి మరక ఎందుకు ఉంది అంతేనా? మరక మంచిదేనా? కాదు. ఓకే ఏమేమి పోయింది చూడు ఒకసారి. పచ్చడి పోయింది, బ్లాక్ గోడకేసి రంగు పచ్చడి మరక పోయింది. ఇది పచ్చడి మరక అయితే ఇది ఇక్కడ వేసాం ఫస్ట్ లో. ఇక్కడ పచ్చడి మరక పోయింది. ఆ తర్వాత టీ మరక కదా. టీ మరక రెండుకైతే టీ మరక కూడా బాగాలేదు. రుద్దావా సరిగా నువ్వు? టీ మరక బాగాలేదు, పచ్చడి మరక పోయింది. ఆ తర్వాత ఇక్కడైతే గోడలకి వేసే రంగు ఒకటి వేసాం బ్లాక్ కలర్, అది పోయింది. ఈ స్కెచ్ పెన్ మార్కర్ కలర్ అయితే ఇది కొంచెం లైట్ గా పోయింది అనమాట. అది మొత్తానికి రిన్ను మరక మంచిదే ఉంచు. మరక మంచిదని శివాని మొత్తానికి రిన్ అనమాట. రిన్కైతే 2 పోయినాయి. పచ్చడి మరకలు పోతున్నాయి, ప్లస్ రంగు మరకలు అయితే పోతున్నాయి. మామూలుగా పోతాయి. టీ మార్క్ అయితే అసలు పోవట్లేదు, అట్నే ఉంది, ఉన్నట్టే ఉంది. ఈ స్కెచ్ మార్క్ అయితే కొంచెం పోతుంది, కొంచెం రుచిగా పోయిందేమో. అది అనమాట రిన్ పరిస్థితి. నెక్స్ట్ త్రిబుల్ ఎక్స్. నాగే త్రిబుల్ ఎక్సా? త్రిబుల్ ఎక్స్ ఏమేమి పోయింది ఒకసారి చూద్దాం. ఒకసారి పచ్చడి మార్క్ అయితే పోయింది, త్రిబుల్ ఎక్స్ కూడా పోయింది. రిన్ 64 రూపాయలు, త్రిబుల్ ఎక్స్ 35 రూపాయలు. అయినా పచ్చడి మార్క దానికి పోయింది, దీనికి పోయింది. కొంచెం అయితే అసలు లేదు, పోయింది, పూర్తిగా పోయింది. కాపీ మార్క్ కూడా కొంచెం లైట్ గా పోయిందమ్మా దీనికి. కాపీ మార్క్ కూడా కొద్దిగా లైట్ గా పోయింది. ఈ కలర్ అయితే గోడలకేసే కలర్ అయితే కొంచెం లైట్ గా కనపడుతుంది. స్కెచ్ అయితే దానికంటే బెటర్ అనమాట, రెండుకంటే బెటర్. స్కెచ్ పెన్ మార్కర్ కొంచెం లైట్ గా పోయింది అనమాట. మొత్తానికైతే 35 రూపాయలు. నాకు తెలిసి దీనికంటే 35 రూపాయలది బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ అనమాట. ఇది 84 రూపాయలు 1 కేజీ ప్యాకెట్. చూద్దాం ఒకసారి. దీనికైతే దాదాపుగా క్లీన్ అయిపోయినట్టుంది. 84 రూపాయలు పెట్టినందుకు కొంచెం అయితే ఉపయోగం ఉంది. పచ్చడి మార్క్ అయితే పూర్తిగా పోయింది. నెక్స్ట్ వచ్చేసి గోడకేసే రంగు అయితే పూర్తిగా పోయింది. అన్నిటికీ ఏటికైనా పోతుంది గోడకేసే రంగు. దీనికి త్రిబుల్ ఎక్స్ కే బాగాలేదు, కొంచెం లైట్ గా ఉంది. నెక్స్ట్ టీ మార్క్ కూడా పోయింది, లైట్ గా ఉంది కొంచెం. ఈ స్కెచ్ మార్క్ అయితే పోయింది, కొంచెం రుచిగా పోయేటట్టుంది. ఫ్రెండ్స్, నేనైతే రిన్ సరుకులో నానబెట్టి రుద్దాను. 2 మరకలు పోయినాయి, 2 అయితే లైట్ గా ఉన్నాయి. నేనైతే త్రిబుల్ ఎక్సెల్ లో నానబెట్టి రుద్దాను. 1 అయితే పోయింది, 3 అయితే లైట్ గా ఉన్నాయి. నేనైతే సర్ఫ్ ఎక్సెల్ లో నానబెట్టి రుద్దాను. టీ మార్క్ మాత్రం లైట్ గా ఉంది, అన్ని స్కెచ్ పెన్ లైట్ గా ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ 3 అయితే సర్ఫ్ ఎక్సెల్ నీట్ గా పోయింది. రిన్ త్రిబుల్ ఎక్స్ లైట్ గా ఉన్నాయి. మేము చూసిన వాటిలో అయితే సర్ఫ్ ఎక్సెల్ తో నీట్ గా పోతాయి. ఫ్రెండ్స్, మేము చూసిన అన్నిటి వాటిల కంటే సర్ఫ్ ఎక్సెల్ అయితే బాగుంది. మిగతా అన్ని బాగోలేవని కాదు, మేము చూసిన వాటిలో సర్ఫ్ ఎక్సెల్ అయితే కొంచెం బాగుంది. వీటిల్లో ఈ రెండిట్లో ఏది బాగుంటుందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ 3 ఏ సరుకు వాడతారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బై బై.